ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మీడియా ముందుకు రావడం మన భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు మన దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే భారత రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారు అలాగే మన దేశ ప్రజలందరికీ ఓటు హక్కును ఉచితంగా ఇచ్చారు, ఆయుధంగా ఇచ్చారు. అందుకు కాబట్టి మన అంబేద్కర్ గారికి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఆయన మనకు విద్య, ఉద్యోగం, సమాన హక్కులు కల్పించాడు. ఈరోజు రిజర్వేషన్లు సమాన హక్కులు కల్పించాడు. ఈరోజు ఉద్యోగాలు సమానంగా అందుతున్నాయంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్ష మాత్రమే. ఎందుకంటే ఆయన భారత రాజ్యాంగం రాయడం వల్లే ఈరోజు మన దేశానికి ఈరోజు సమాన హక్కులు కల్పించారు. కాబట్టి ఆయన ఆశయాలను కొనసాగించే విధంగా ఎంతైనా మనం అందరం కూడా ఉండాలా. మన దేశ ప్రజలందరి కోసం రాజ్యాంగం రాసినటువంటి మహానేత అంబేద్కర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఆయన ఆశయాలను కొనసాగించే విధంగా ఉంటాం. అలాగే అంబేద్కర్ గారి పేరును కూడా కొంచెం వ్యతిరేకించారు. వాళ్ళపైన మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటాడా అన్నాడు. అది తప్పు. చాలా కేసీఆర్ కబడ్డారు. ఎందుకంటే అంబేద్కర్ గారిని ఈరోజు వ్యతిరేకించే హక్కు ఎవరికి కూడా లేదు. ఆయన మన స్వేచ్ఛ కోసం, మన హక్కుల కోసం, మన క్షేమం కోసం ఈరోజు రాజ్యాంగం రాసినాడు. ఆయన నైట్ అనక పగులు అనక మన కోసమే ఆలోచన చేసి, మన దేశ ప్రజల కోసం ఆలోచన చేసి రాజ్యాంగం రాసినటువంటి మహానేత. ఆయనను స్మరించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఖచ్చితంగా అయితే రాబోయే రోజుల్లో అంబేద్కర్ గారి కోసం బలమైన ఉద్యమాన్ని కూడా చేపడతాం. ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళపైన బలంగా ఖండించే విధంగా కూడా ఉంటాము. ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి తరఫున తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై భారత్.